Next after UFJ యాప్ SSC GD ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ అండ్ వంటి ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. చూడండి, ఇక్కడ దీన్ని యాస్టీజ్ గా ఇక్కడ తీసుకొస్తాను. దీని మొత్తం పొడవు 800 కిలోమీటర్లు. ఇది ఢిల్లీలో కొంత భాగం ఉంటే గుజరాత్లో కొంత భాగం ఉంది. ఓకే, రాజస్థాన్లో ఉన్న ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వతం ఏంటంటే అబ్బూ పర్వతం అంటారు. అబ్బూ మౌంటైన్స్, అబ్బూ మౌంటైన్. చూడండి, ఇక్కడ అబ్బూ పర్వతం అనేది ఆరావళి పర్వతాలలో ఉన్న అత్యంత ఎత్తైనది. ఈ పర్వతం పైన రాజస్థాన్లోనే అత్యంత ఎత్తైనటువంటి ఒక శిఖరం ఉంది. ఈ శిఖరాన్ని గురు శిఖర్ పీక్ అంటారు. గురు శిఖర్ పీక్. ఇది 1722 మీటర్స్ కలిగి ఉంటుంది ఎత్తు. సో 1722 మీటర్ హైట్ ఆఫ్ ది highest peak in Rajasthan, Guru Shikhar Peak, that is on the Abbu mountain in Rajasthan. చూడండి, ఇక్కడ గురు శిఖర్ కు పాదాల వద్ద ఒక వేసవి విడిది ఉంది, హిల్ స్టేషన్. ఆ వేసవి విడిదిని అబ్బూ హిల్ స్టేషన్ అంటారు. అబ్బూ హిల్ స్టేషన్ అనే పేరుతో పిలుస్తారు. అబ్బూ హిల్ స్టేషన్ ఏ పర్వతంపై ఉందంటే అబ్బూ పర్వతంపై ఉంది. ఓకే, రైట్. మరి ఈ అబ్బూ పర్వతాన్ని జైన్ రిలీజియన్ అంటే జైన్ మతస్థులకు దానం చేయబడింది. ఈజ్ గివెన్ టు ది జైన్ రిలీజియన్స్. అంటే జైన మతస్థులకు దానం చేయబడ్డటువంటి పర్వతం అబ్బూ పర్వతం. ఈ జైన్ టెంపుల్ పైన మనకు దాదాపుగా 12 జైన మందిరాలు ఉన్నాయి. దాదాపుగా 12 జైన్ మందిర్స్ దే ఆర్ ఆన్ ది అబ్బూ మౌంటైన్. సో ఫ్రమ్ దట్ 12, which is a biggest Jain mandir, that is the Dilwara. Example already is given in exam. Dilwara Jain temples. Okay, right. Which is the highest, oldest fold mountains means Aravalli mountains. In India, which is the youngest mountains means Himalayas. That Aravalli mountains, they are extended from which direction to which direction అన్నప్పుడు ఏ దిశ నుంచి ఏ దిశకు ఇవి విస్తరించి ఉన్నాయి అన్నప్పుడు మనకు ఈశాన్య దిశ నుంచి నైరుతి దిశకు, ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ టు సౌత్ వెస్టర్న్ డైరెక్షన్ ఆఫ్ పెనిన్సులా. ఓకే, వాట్ ఎవర్ ది టోటల్ లెంత్ ఆఫ్ ది ఆరావళి మౌంటైన్స్ అన్నప్పుడు మొత్తం 800 కిలోమీటర్స్. సో maximum which has a length in Rajasthan, very shortest part it will be in Gujarat and Delhi. Okay, right. See, this Aravalli mountain is dedicated to the which religion అన్నప్పుడు మనకు Jain religions. On that number of Jain temples are there means there are the 12 Jain temples. From that, which is the biggest Jain temple means Dilwara. So in Rajasthan there are only one of the hill station is there, that is the Abbu hill station, that is on the Abbu mountains. At the foot of the Guru Shikhar Peak there are one of the hill station is there, that name of the hill station Abbu hill station. Guru Shikhar Peak 1722 meter height from the sea level, that is on the Abbu mountain. Okay, this is about the Aravalli. Right, now next I can go for the here. See, this is Bundelkhand plateau. Okay, 10th class textbook, old textbook లో సెకండ్ చాప్టర్ లో 3వ పేజీలో ఈ స్ట్రక్చర్ ఉంటుంది. యాజ్ గా ఇదే డయాగ్రామ్ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, కావాల్సి ఉంటే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకే, రైట్.
Now I can go for the Bundelkhand Plateau. Bundelkhand Plateau. Right. This is extended in Madhya Pradesh and Uttar Pradesh. చూడండి ఇక్కడ ఇది రెండు రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నటువంటి పీఠభూమి. ఇది విస్తీర్ణంలో మూడవ అతిపెద్ద పీఠభూమిగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. మూడవ అతిపెద్ద పీఠభూమిగా దీన్ని పిలుస్తారు. రైట్. ఇక చూడండి ఇక్కడ ఇది బుందేల్ఖండ్, దిస్ ఇస్ మాల్వా. బుందేల్ఖండ్, మాల్వా. చూడండి ఇక్కడ దిస్ ఇస్ ఏ biggest plateau in India according to the area. Second biggest plateau Malwa, third biggest Bundelkhand Plateau. This is in India third biggest plateau according to the area, which extended in Madhya Pradesh and Uttar Pradesh. Okay, right. So its area is nearly 9,000 square kilometer area. So from this plateau, Banas, Chambal, both are rivers passes from the Bundelkhand Plateau. Okay, right. This both are the rivers from Bundelkhand Plateau. Is famous for the minerals. పీఠభూమి అంటేనే ఖనిజాలతో కూడుకొని ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు ఐరన్, యురేనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు అత్యధికంగా ఈ పీఠభూమి అంతర్భాగంలో మనకు లభిస్తాయి. ఇట్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈజ్ మాక్సిమం కంపోజింగ్ విత్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ది రాక్స్. బిట్వీన్ దట్ రాక్స్ సో మెనీ మినరల్స్ ఆర్ రిజర్వ్స్ ఆర్ దేర్. అండ్ ఆల్సో బోత్ ఆర్ ది బనాస్ అండ్ చంబల్ రివర్ passes from this plateau. Okay, right. Now here, right, now next I can go for the Chambal Malwa Plateau. This is Malwa Plateau. Okay, right. See, right, Malwa Plateau. This is the Malwa Plateau. Now see, from Michael Mountains, from Michael ఇది చూడండి ఇక్కడ ఇది మైకల్. From Michael Mountain, one river is taken the birth. This name of the river, this Vindhya, this is Satpur. This name of the river, Narmada River. Narmada River is taken the birth from Michael Mountains. The river passes towards the western side between the Vindhya and Satpura. Between Vindhya and Satpura mountains towards the Arabian Sea. So this Narmada finally entered into the Arabian Sea from Gujarat. Okay, Narmada nadi puttindi manaku Madhya Pradesh loni Michael పర్వతాల్లో జన్మించింది. అలా జన్మించి మనకు చివరిగా మనకు పశ్చిమ వైపు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలోకి వింధ్యా సత్పురా పర్వతాల మధ్య నుంచి వెళ్ళి గుజరాత్ నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుంది. రైట్. ఇక చూడండి ఇక్కడ నర్మదా నది చేత ద్వీపకల్ప పీఠభూమి రెండు అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. నర్మదా నదికి పైన ఉన్న ఈ భూభాగాన్ని మనకు ప్రధానంగా సెంట్రల్ హైలాండ్ అనే పేరుతో పిలుస్తారు. అంటే కేంద్ర ఉన్నత భూభాగం అంటారు. కింద ఉన్నదాన్ని నర్మదా నదికి దక్షిణాన ఉన్న దీన్ని దక్కన్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే ఏ నది చేత ద్వీపకల్ప పీఠభూమి రెండు భాగాలుగా విభజించబడుతుంది అన్నప్పుడు మన నర్మదా నది చేత. ఓకే, రైట్. సి బై విచ్ రివర్ అవర్ పెనిన్సులా ఈజ్ separated as a central island and also Deccan Plateau means by Narmada river. Right. Now Malwa Plateau. Then after about that Narmada. నర్మదా నది గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ చూసాం. దాని తర్వాత మాల్వా గురించి చూద్దాం. ఓకే, రైట్. మాల్వా ప్లాట్యూ విచ్ ఎక్స్టెండెడ్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నటువంటి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పీఠభూమి. రెండవ అతిపెద్ద పీఠభూమి అంటే ప్లాట్యూ. దిస్ ఇస్ మాల్వా ప్లాట్యూ. ఓకే, రైట్. ఈ పీఠభూమి యొక్క విస్తీర్ణము
20,000 స్క్వేర్ కిలోమీటర్ దీని విస్తీర్ణము 20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి దేశంలోనే రెండవ అతిపెద్ద పీఠభూమిగా పిలువబడుతుంది. రైట్, ఇది వింధ్య, ఇది మాల్వా. చూడండి ఇక్కడ, ఫ్రమ్ వింధ్య మౌంటైన్స్ one river is taken the birth. The name of the river Chambal River. Chambal River is passes from Malwa Plateau. This Chambal River is formed one of the valley. This name of the valley Mal Chambal Rift Valley antar. This name of the valley Chambal Rift Valley ante చంబల్ పగులు లోయ అనే పేరుతో పిలుస్తారు. చంబల్ పగులు లోయ ఏ పీఠభూమిలో ఉందంటే మాల్వా పీఠభూమిలో ఉన్న దేశంలోనే రెండవ అతిపెద్ద పీఠభూమి. ఈ చంబల్ రిఫ్ట్ వ్యాలీ, చంబల్ పగులు లోయ మనకు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని గ్రామాల మొత్తం, కొన్ని విలేజ్లు, కొన్ని నదులు, నదీ ప్రవాహాలు, వ్యవసాయము, అంటే మరొక ప్రపంచం లాంటి ఒక ప్రపంచము పగులు లోయలో ఉంటుంది. మనకు విక్రమార్కుడు సినిమా మొత్తం చంబల్ రిఫ్ట్ వ్యాలీ, చంబల్ వ్యాలీలోనే తీశారు. ఆ సినిమాకు సంబంధించినటువంటి పూర్తి నిర్మాణము ఈ పగులు లోయనే తీయడం జరిగింది. పగులు లోయ అంటే అతి పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి ఒక మానవ సమూహము, వ్యవసాయము, పరిశ్రమలు, ఇతరత్ర అన్ని రంగాలు అందులో ఉంటాయి. Rift Valley means is but not a smallest, is one of the biggest region. That region which has a maximum peoples are living on the valley. Agriculture, like that, industrial, everything, each and every sector they are established under the Rift Valley. So that much Rift Valley in India, third biggest Rift Valley after Narmada Rift Valley, after Tapati Rift Valley. నర్మదా, తపతి పగులు లోయల తర్వాత అతి పెద్ద పగులు లోయగా దీన్ని పిలుస్తూ ఉంటారు. మూడవ అతి పెద్దది చంబల్ రిఫ్ట్ వ్యాలీ. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ది మాల్వా ప్లాట్యూ. నెక్స్ట్ ఐ కెన్ గో ఫర్ ది ఇయర్ వన్ ఆఫ్ ది బుందేల్ఖండ్ ప్లాట్యూ ఇస్ దేర్. బుందేల్ఖండ్ ప్లాట్యూ, బఘేల్ఖండ్ ప్లాట్యూ. దిస్ ఇస్ Bundelkhand Plateau, this is Baghelkhand Plateau. Right, now about that Baghelkhand Plateau, next one. Baghelkhand Plateau is in Madhya Pradesh. This Malwa Plateau, which located southern side of the Aravalli. Baghelkhand Plateau, which extended eastern side of the Vindhya mountains in Madhya Pradesh. From this Baghelkhand Plateau is one river is passes. This name of the river Son River. Like this, one river is passes towards the northern side from this plateau. Son River. This Son River, which has maximum length in Madhya Pradesh through Baghelkhand Plateau. Okay, this Son River into Ganga River is the tributary of the Ganga. Son nadi మనకు బఘేల్ఖండ్ పీఠభూమి గుండా ఎక్కువ దూరం ప్రవహిస్తూ చివరగా గంగా నది ఉపనదిగా ఇది గంగా నదిలో కలుస్తూ ఉంది. రైట్, ఈ బఘేల్ఖండ్ పీఠభూమి మనకు ప్రధానంగా డైమండ్ మైన్, వజ్రాల గనులు అత్యధికంగా ఏర్పడి ఉన్నాయి. అత్యధికంగా వజ్రాల గనులు కలిగినటువంటి పీఠభూమిగా బఘేల్ఖండ్ పీఠభూమిని పిలుస్తారు. ఇక్కడ మనకు సోను నది ఒడ్డున కొన్ని వజ్రాల గనులు ఉన్నాయి బఘేల్ఖండ్ పీఠభూమి పైన. అవి సత్నా, పన్నా, సత్నా వంటి రెండు వజ్రాల గనులు. దీస్ ఆర్ బోత్ ఆర్ diamond mines. They are on the Baghelkhand Plateau on the bank of the Sonu River. Sonu నది ఒడ్డున ఉన్నటువంటి వజ్రాల గనులు సత్నా, పన్నా వంటి వజ్రాల గనులు ఉన్నాయి. ఓకే, రైట్. ఇక చూడండి, ఇక్కడ దీని తర్వాత మనకు వింధ్య, తర్వాత
Vindhya mountain. Next, after this,